బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. చిత్తూరు అపోలో హెల్త్ యూనివర్సిటీలో ఫుడ్ పాయిజన్ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనలో 140 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. బాధితులను చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు డాక్టర్లు వెల్లడించారు. చిత్తూరు అపోలో హెల్త్ యూనివర్సిటీలో ఫుడ్ పాయిజన్ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనలో 140 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. బాధితులకు చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు డాక్టర్లు వెల్లడించారు. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ని మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. దామోదర్, చెప్పండి, అసలు ఫుడ్ పాయిజన్ కి సంబంధించిన డీటెయిల్స్ ఏమైనా తెలుసాయా? అలాగే ప్రస్తుతం విద్యార్థుల పరిస్థితి ఎలా ఉంది దామోదర్? ప్రసన్న, చిత్తూరు నగర శివారులో ఏర్పాటు చేసిన అపోలో యూనివర్సిటీ పరిధిలో మెడికల్ అదేవిధంగా ఇతర విభాగాల్లో ఎంబీఏతో మేనేజ్మెంట్ తో పాటు ఇతర డిగ్రీ నుంచి పీజీ వరకు ఉన్న ఇతర విభాగాల్లో చదువుతున్న 140 మంది విద్యార్థులు ఈ రోజు తెల్లవారుజామున 8 గంటల నుంచి అస్వస్థతకు గురి కావడం ప్రారంభించింది. నిన్న రాత్రి జరిగిన ఫుడ్ పాయిజనింగ్ కారణంగానే వీరు ఈ అస్వస్థతకు గురైనట్లు డాక్టర్లు తేల్చి చెప్పారు. అయితే మొత్తం మీద 140 మంది వివిధ అటు కడుపు నొప్పితో పాటు వాంతులు, విరేచనాలు, దీంతో పాటు వెన్ను నొప్పి, తలనొప్పితో బాధపడుతున్నట్టు తెలుస్తుంది. ఇందులో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండడంతో వారిని ఐసీయూలో ఉంచి చికిత్స చేస్తున్నట్లు సమాచారం. అయితే వారి పరిస్థితి కూడా నిలకడగా ఉందని డాక్టర్లు తెలియజేశారు. అయితే అపోలో ఆసుపత్రి యాజమాన్యానికి సంబంధించిన వారు మాత్రం కేవలం 25 మంది మాత్రమే అస్వస్థతకు గురయ్యారంటూ సమాచారం ఇవ్వడం విశేషము. మొత్తం మీద అయితే ఈ ఘటనకు సంబంధించి జిల్లా కలెక్టర్ విచారణకు ఆదేశించాడు. దీంతో పోలీసులు అక్కడికి చేరుకుని విద్యార్థులను ప్రశ్నించారు. దీంతో పాటు హెల్త్ ఇన్స్పెక్టర్స్ తో పాటు ఇతర శాఖల అధికారులు కూడా చేరుకుని విచారణ కొనసాగిస్తున్నారు. పోలీసులకు విద్యార్థులు తెలిపిన సమాచారం మేరకు గత రాత్రి వీరు ఊతప్పంతో పాటు సాంబారు, చట్నీ తిన్నట్లు కూడా తెలుస్తుంది. ఇందులో ఏదైనా పాయిజన్ కలుషిత ఆహారంగా మారిందా అన్న విషయం కోణంలో కూడా దర్యాప్తు కొనసాగుతుంది. మరోవైపు ఇంతమంది విద్యార్థులు అస్వస్థతకు గురి కావడంతో ఒక్కసారిగా అటు చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రిలో మొత్తం అన్ని విభాగాల డాక్టర్స్ కలిసి చికిత్స ప్రారంభించారు. దీంతో పాటు ఇప్పటికే గత 10 సంవత్సరాల నుంచి చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రి అపోలో మెడికల్ కాలేజ్ ఆధీనంలోనే నడుస్తున్న నేపథ్యంలో అటు వైద్య విభాగంలో టీచింగ్ స్టాఫ్ గా ఉన్న డాక్టర్స్ కూడా అక్కడికి చేరుకుని వారందరికీ చికిత్స నిర్వహిస్తున్న పరిస్థితి. మొత్తం మీద అయితే క్యాంటీన్ నిర్వహణ చేస్తున్న వారితో పాటు యాజమాన్యం పైన కూడా కేసు నమోదు చేయమని కలెక్టర్ ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తుంది. మొత్తం మీద కలుషిత ఆహారానికి కారణం ఏమిటి, ఏదైతే కూరగాయల కొనుగోలులో జరిగిన లోపమా, ఏదైతే చెడిపోయిన కూరగాయలు ఇందుకు వాడారా అన్న కోణంలో కూడా దర్యాప్తు కొనసాగుతుంది. మొత్తం మీద అయితే ఇంత పెద్ద సంఖ్యలో విద్యార్థులు ఒక్కసారిగా అస్వస్థ గురి కావడంతో సంచలనం కారణమైంది. దీంతో జిల్లా కలెక్టర్ తో పాటు ఇటు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు కూడా అక్కడికి చేరుకొని విద్యార్థుల విషయం మీద ఆరాధిస్తున్నారు. ఏదైనా సమస్యాత్మకంగా ఉన్న వారిని ఇతర ప్రాంతాలకు తరలించాలని ప్రయత్నాలు చేసినప్పటికీ అవసరం లేదు, ఇక్కడే ట్రీట్మెంట్ ఇస్తామని చెప్తున్నారు. మరోవైపు చెన్నై అపోలో టీం ఎప్పటికప్పుడు ఇక్కడ విద్యార్థుల యొక్క ఆరోగ్య పరిస్థితిని సమీక్షిస్తుంది. దీనికి సంబంధించి వారు ఇస్తున్న సూచనల మేరకు ఇక్కడ ట్రీట్మెంట్ కూడా కొనసాగుతున్నట్టు తెలుస్తుంది. అధికారికంగా మాత్రం ఏదైతే చెన్నై అపోలో హెల్త్ యూనివర్సిటీ పిఆర్ఓ అయిన నరేష్ కుమార్ రెడ్డి మాత్రం కేవలం 25 మంది మాత్రమే అస్వస్థతకు గురయ్యారు, ఎవరిని ఇతర ఆసుపత్రికి తరలించలేదంటూ కూడా తెలియజేశాడు. ప్రసన్న, థాంక్యూ దామోదర్.